ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాకులు ఇస్తూనే ఉన్నారు. కారు దిగి అధికార కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు, శాసన మండలి సభ్యుడు చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్లే. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ చేరికతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాకులు ఇస్తూనే ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్ రెడ్డి, చెప్పండి. వైష్ణవి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి వలసల పరంపర కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే తాజాగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అల్లంపూర్ ఎమ్మెల్యే విజయ్తో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే వరుసగా జిల్లాల పర్యటన సిద్ధమవుతున్న వేళ కూడా ఆయా జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలస చేర్చుకుంటూ కూడా రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రేపు నుండి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటించారు. ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేందుకు కూడా చల్లా వెంకటరామిరెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే దాదాపుగా 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేపు మరో ఎమ్మెల్యే అల్లంపూర్ ఎమ్మెల్యే విజయ్తో పాటు ఎమ్మెల్సీకు వెంకటరామిరెడ్డి కూడా చేరింది. మొన్న రాత్రి కూడా ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కూడా చేరడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చినందుకు కూడా రేవంత్ రెడ్డి చేయబోతున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సందీప్.